జరుగుతూ ఉన్న 3 రోజుల ప్రవచనం ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రాప్రగడ రచించిన నృసింహ పురాణం పోతన గారి భాగవతం ఆధారంగా నృసింహ వైభవం అనేటువంటి 3 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి, అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి, శాశ్వతం మెది శాశ్వతం మెది అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థలిలో శాశ్వతం మెది. లోకంలో ఏది శాశ్వతం అంటే ఆ మాటలోనే ఉంది తేడా. లోకమే శాశ్వతం కాదు, అంచేత లోకంలో ఏది శాశ్వతం కాదు. అంచేత లోకంలో ఏది శాశ్వతం అనే మాటే తప్పు. లోకమే శాశ్వతం కానప్పుడు లోకంలో ఏదైనా ఎలా శాశ్వతం అవుతుంది? లోకం అనే మాట విచిత్రంగా ఏర్పడింది. సంస్కృతం తెలిసిన వారికి చాలా ఆనందంగా ఉంటుంది. లుక్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. లుక్ అంటేనే లోపం అని అర్థం. సంస్కృత వ్యాకరణంలో అలుక్ సంధి అంటారు, అలుక్ సమాసం అంటారు. అంటే విగ్రహవాక్యం, విగ్రహం లోపించని సమాసం, విభక్తి లోపించని సమాసం. అంచేత లుక్ అంటే లోపం. ఆ ధాతువు నుంచి ఏర్పడినటువంటి లోకం అంతా కూడా లోపాలతోనే ఉంటుంది లెక్క. అంచేత లోకేశ్వరుడు ఎందుకుంటాడు యాదాద్రీశుడే అంటే లోకంలో ఉండే లోపాలన్నీ సరిచేయడానికి, అంతకంటే లేదు. కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో ఒకలా, ద్వాపర యుగంలో ఒకలా, ఈ యుగంలో మనమంతా మహానుభావులం పుట్టిన కలియుగంలో ఒకలా ఎలా అవతరించాలో అలా అవతరించి లోపాలన్నీ ఆయన సరి చేస్తాడు. అంచేత లోకంలో శాశ్వతం అనే మాటే తప్పు. లోకమే శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదు అంటే లోకం ఎప్పుడూ కనపడుతోంది కదా, మనం లేకపోయినా లోకం ఉంది కదా, శాశ్వతం కాదంటే అలాగా అనిపిస్తుంది, నిజమే. కానీ లోకం ఎప్పుడూ మారిపోతోంది, గమనించండి. ఇంతకుముందు ఈ సభ ప్రవచనం మొదలు కాకముందు ఇంతమంది జనం ఇక్కడ లేరు, ఇప్పుడు వచ్చారు అంటే దృశ్యం మారింది. మళ్ళీ ఇది అయిన తర్వాత ఎంతమంది ఉండరు, అప్పుడు దృశ్యం మారుతుంది. ప్రవచనం బాగా లేకపోతే మధ్యలోనే దృశ్యం మారుతుంది. దానికేమీ లేదు, ఒకలా ఉంటుందని లేదు. అయితే ఇదే మార్పు అంటే నిరంతరం మార్పు. ఇంతకుముందు ఈ మైకు కట్టేసి ఉంది, అదొక దృశ్యం. ఇప్పుడు ఏదో నేను చెప్పింది లాగుతుంది, అదొక దృశ్యం. మధ్యలో దానికి ఇష్టం లేకపోతే ఆగిపోతుంది, అదో దృశ్యం. ఎప్పుడూ మారిపోయేది శాశ్వతం కాదు లెక్క. ఎప్పుడూ మారిపోకుండా ఉండాలంటే శాశ్వతంగా ఉండాలి. అలా శాశ్వతంగా ఉండేది భగవంతుని యొక్క తేజస్సు ఒక్కటే. ఆ తేజస్సు శాశ్వత రూపంలో ఉండడమే కాకుండా యాదగిరి వెంట గుట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో స్వామివారి మూర్తి కూడా అదే తేజస్సుతో శాశ్వతంగా యుగ యుగాలుగా వెలుగొందుతోంది. అంచేత శాశ్వతమైనది ఏంటంటే లోకేశ్వరం. కానీ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఏదో శాశ్వతం అనుకుంటాం కాబట్టి అందులో నాకు తోచిన వివరణ ఏమిటంటే శాశ్వతం ఇది అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థలిలో. పద్యాలు నువ్వు ఎవరికి అమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి. రాసిన పద్యాలన్నీ అమ్మకి అంకితం వేయవయ్యా, ఎక్కడ అమ్మద్దు. ఎవరు చెప్పినా షష్ఠి పూర్తులకి సన్మానాలకి వెళ్ళి వాళ్ళని పొగుడుతూ పద్యాలు చెబితే కవిత్వం మైలుపడిపోయినట్టు లెక్క. వ్యక్తులను పొగడ్డానికి కాదు, భగవంతుడు మనకు కవిత్వం ఇచ్చింది భగవంతుడిని పొగడ్డానికి. భగవత్ స్వరూపులైనటువంటి వ్యక్తులను మనం ప్రశంసించినా తప్పులేదు, దానికి పరిమితి ఉంటుంది ఖచ్చితంగా. అంచేత లోకేశ్వరుణ్ణి పొగడ్డానికి కవిత్వం కానీ లోకాన్ని పొగడ్డానికి కాదు. బమ్మెరపోతన గారే దానికి ఆదర్శం, ఎర్రాప్రగడ కూడా ఆదర్శమే నృసింహ పురాణం ద్వారా. అందుకని శాశ్వతం అనేది ఏదీ లేదయ్యా. తల్లి ప్రేమ ఒకటి, అలాగే కావ్యం ఒకటి శాశ్వతమయ్యా లోకంలో. అందుకని ఆ తల్లి ప్రేమ కావ్యము తప్పితే శాశ్వతమేవి లేవు. కాబట్టి అంకితం ఇయ్యి, పద్యాలన్నీ అమ్మకి అంకితం ఇయ్యి, కావ్యం ఒకటి మిగులుతుంది అన్నారు. కావ్యం ఎందువల్ల మిగులుతుంది అంటే ఇవాళ మనం ఈ 3 రోజులు ప్రధానంగా చెప్పుకోబోయేటువంటి 2 కావ్యాలు. ఒకటి నృసింహ పురాణం ఎర్రాప్రగడది, ప్రబంధ పరమేశ్వరుడు రచించింది 14వ శతాబ్దంలోది. ఆ తర్వాత 15వ శతాబ్దంలో శ్రీనాథుని కాలంలోనే పుట్టినటువంటి బమ్మెరపోతను రచించిన భాగవతాన్ని కూడా మనం ఆధారంగా తీసుకుంటాం. ఈ కావ్యాలు 2 ఇంకా ఎన్నో తెలుగు కావ్యాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి.
14వ శతాబ్ది అంటే గమనించండి, ఇప్పుడు 21వ శతాబ్ది. 700 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఆ పద్యాలు ఇప్పటికీ ఇంతమంది ప్రేక్షకులని శ్రోతలని ఆకర్షించగలుగుతున్నాయంటే కావ్యం శాశ్వతం అని వేరే చెప్పక్కర్లేదు. అది ఎక్కువ కాలం ఉంటుంది. పైగా కావ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. వేదం ఏదన్నా చెబితే మనం ఎందుకు చేస్తాము అంటే చెయ్యకపోతే పాపమేమో అనుకుని చేస్తాం. వేదం అంటే కొంచెం భయం ఉంటుంది, భక్తి కంటే ఎక్కువ భయం ఉంటుంది. అవి వేదమండి, వేద పండితులండి, ఘనపాఠి గారండి, కాస్త దూరంగా ఉండాలండి, ఆయనకి అలా మీద పడితే ఎలాగండి అంటారు. వేదం అంటే ఒక భయం ఉంటుంది భక్తితో పాటు. అంచేత వేదం ఏదన్నా చెబితే చెయ్యకపోతే పాపమేమో అని చేస్తాం. పురాణాల్లో ఏదన్నా చెబితే చేస్తే పుణ్యం అని చేస్తాం. వేదం ఏదన్నా చెబితే చెయ్యకపోతే పాపమేమో అని చేస్తాం భయంతో. పురాణాల్లో ఏదన్నా విషయం చెబితే చేస్తే పుణ్యం కదా అని చేస్తాం. కానీ కావ్యంలో ఏదన్నా విషయం చెబితే భయపడి చెయ్యం, ప్రలోభం కోసము చెయ్యం, మనస్సుకు నచ్చి ఇష్టపడి చేస్తాం. అది కవిత్వం యొక్క గొప్పతనం. భగవంతుని యొక్క గొప్పతనాన్ని నీ మనస్సుకు నచ్చేలా చెప్పడం కోసమే కావ్యాలు పుట్టాయి. అందుకే వేదాన్ని ప్రభు సంయుతం అన్నారు, పురాణాన్ని మిత్ర సంయుతం అన్నారు, కావ్యాన్ని కాంతా సంయుతం అన్నారు. ఎంత గొప్పగా చెప్పారో మన వాళ్ళు చూడండి. వేదాన్ని ప్రభు సంయుతం, రాజు ఆజ్ఞాపించినట్టుగా వేదం ఆజ్ఞాపిస్తుంది. వేదం గురించి నువ్వు అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు అని మనుస్మృతికి వ్యాఖ్యానం రాసిన కుల్లూక భట్టు అంటాడు. వేదశాస్త్రాల గురించి అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు. ఎందుకంటే అది రాజాజ్ఞ. రాజాజ్ఞ అమలు జరుగుతుంది అంతే, దాని మీద డిస్కషన్స్ ఉండవు. ఇంకా అది సత్యం వద ధర్మం చరా స్వాధ్యాయాన్మా ప్రమద దేవపితృగాభ్యకార్యాభ్యాం న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం. అంటే ఖచ్చితంగా ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. కారణం కూడా చెప్పదు, ఇలా ఉండు అంతే. ఉండకపోతే ఏమవుతుందో నువ్వే చూస్తావు అన్నట్టుగా ఉంటుంది. అది వేదం ప్రభు సంయుతం, రాజు ఆజ్ఞాపించినట్టుగా. అదే వేదం భగవంతుడి యొక్క నిశ్వాసంగా వచ్చింది. భగవంతుడు ప్రభువు కదా, ఆయనకి ఒకరిని కాకబట్టాల్సిన పని ఏమిటి? ఆజ్ఞాపిస్తాడు, ఇలా ఉండరా అబ్బాయి, లేకపోతే పోతావు, నీ ఇష్టం అంటాడు ఆయన. పురాణాలు అలా కాదు. వేదం చెప్పిన విషయాన్ని చెబుతూ సత్యం వద ధర్మంచర అనేటువంటి మాటలే చెబుతూ ఆ సత్యాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో కొన్ని కథల ద్వారా చెబుతుంది. హరిశ్చంద్రుడు కథ మార్కండేయ పురాణంలో ఉంటుంది ఉదాహరణకి. రామచంద్రమూర్తి కథ సరే రామాయణంలో ఉంది, ధర్మాన్ని పాటించిన మహానుభావుడు. అలాగే పురాణాలు ఏం చేస్తాయంటే ఒట్టిన ఆజ్ఞాపించి ఊరుకోకుండా, ఆజ్ఞాపిస్తే చెయ్యరు కదా, కొందరు తిరస్కరిస్తారు, ఏమిటంటారు, తగిన శిక్ష లేకపోతే ఆ భయం కూడా ఉండదు. కానీ కాస్త కొన్ని కథలు చెబితే జరిగిన ఉదాహరణలే, చరిత్రలే, ఇది ఆధారంగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని చేస్తారు కదా అని పురాణాలు కొన్ని కథల రూపంలో చెప్పి, ఇదిగో ఫలానా సత్యాన్ని మాట్లాడి హరిశ్చంద్రుడు ఈ కీర్తి సంపాదించాడు. తాత్కాలికంగా కష్టాలు పడినా సరే ఆడిన మాట తప్పకుండా ఉండడానికి, తాను ఆడిన మాట కాదు తండ్రి ఆడిన మాట నిలబెట్టడం కోసం రామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని వదిలేసి కారడవులకు వెళ్ళిపోయాడు. మరి ఆయనకి ఎటువంటి కీర్తి దక్కింది? శాశ్వతమైన కీర్తి దక్కాలి కానీ భోగభాగ్యాలు కాదు కదా అని రామాయణ కథ ద్వారా చెబుతారు. అంచేత పురాణాలు మిత్ర సంహితాలు. అంటే మనకు ఏదన్నా ఒక సమస్య వస్తే చట్టం ద్వారా మనం కోర్టులో కేసు వేసామనుకోండి, వ్యాజ్యం వేసామని కోర్టులు ఆజ్ఞాపిస్తాయి. అంచేది ప్రభు సంహితం. అది మన మిత్రులు ఏం చేస్తారు, ఇలా కాదయ్యా నువ్వు వచ్చింది కానీ ఇలా చేయి, ఎందుకంటే ఇలా చేసి వాళ్ళు నష్టపోయారు, ఇలా చేసి వీళ్ళు లాభపడ్డారు అని కొన్ని ఉదాహరణలు మనకి బంధువులు మిత్రులు చెప్పి వాళ్ళు అలా పని చేయిస్తారు. అందుకని పురాణం మిత్ర సంహితం, వేదం ప్రభు సంహితం. కావ్యం చాలా విచిత్రం. కాంతా సంహితం అంటే భార్యతో సమానం కవిత్వం అన్నారు. కవిత్వం స్త్రీ రూపం, పుంరూపం కాదు. కవి అన్నవాడు ఎవడైనా కాళిదాసు నుంచి నా వరకు కవిత్వం రాస్తున్నారు అంటే మాలో స్త్రీ అంశ కొంత ఉండబట్టే రాస్తున్నాం, అనుమానం వెళ్ళ. కేవలం పౌరుషాలు ఉంటే కావ్యం రాదు, ఆవేశాలు వస్తాయి. అది రసరమ్యంగా రావాలి. శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక విభత్స రౌద్ర శాంతరసాదుల్లో ఏదో ఒక రసరూపంలో రావాలి అంటే స్త్రీ అంశ ఉండాలి. స్త్రీ మనస్సు ఎంత సున్నితమో కావ్యం అంత సున్నితం. అందుకని కావ్యం కాంతా సంయుక్తం అన్నారు. భార్య ఏ పనైనా భర్త చేత చేయించదలుచుకుంటే ఆజ్ఞాపించదు. మిత్రుల్లాగా కూడా కూర్చుని ఉపదేశాలు కూడా ఎక్కువగా చెయ్యదు. ఊరికే కథలు చెప్పి ఉపదేశాలు చేస్తే చెప్పేవలే సోది అని వెళ్ళిపోతాడు ఈయన బయటికి. ఈయనకి బయట రాజకీయాలు కావాలి, భార్య మాటలు అక్కర్లేదు. కానీ ఆవిడ అందుకని దానికి ఒక సమయం ఎంచుకుంటుంది చక్కగా.
ఎప్పుడు చెబితే వీడు వింటాడు. ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి రాక తప్పదు కదా, 2 మెతుకులు తినక తప్పదు కదా, నాతో కాస్త సరదాగా మాట్లాడక తప్పదు కదా, ఆ సమయంలో జాగ్రత్తగా ఏమిటి సంగతి అని చెప్పి కాస్త ఎక్కిస్తే తప్పనిసరిగా ప్రతి మొగాడు చేస్తాడు, లక్ష్మీనరసింహస్వామి సహా. అందులో అనుమానమే లేదు. ఆయన కూడా దీనికి మినహాయింపు కాదు. మనం ఒకవేళ నరసింహస్వామిని చూడడానికి కాస్త భయంకరంగా ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే పక్కన లక్ష్మీదేవితో చెబితే నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళమని చెబుతుంది ఆవిడ. ఈయన ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో, ఎప్పుడు కాస్త చెబితే వింటాడో ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే నారసింహవపు శ్రీమాన్ అన్నారు. అంత ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎడమ తోడ మీద కూర్చునే ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ విడిగా ఉండదు. ఆవిడ నిత్యానపాజిని ఎప్పుడూ విడిచిపెట్టారు. అందుకని ఆవిడ మాటకి ఆయన అంత విలువిస్తాడు. మనం భక్తులు ఆయన దర్శించుకున్నప్పుడు ఒక్కోసారి ఆయన ఉగ్ర రూపంలో కనపడితే ఏం చెబుతావాడు బాబు ఇలా భయంకరంగా ఉంటే అనుకుంటాం. ఎందుకంటే రామచంద్రమూర్తిలాగా, శ్రీకృష్ణస్వామిలాగా ప్రశాంతమైన రూపం కాదు అది. దాని ప్రత్యేకత వేరు. ఈ 3 రోజుల్లో ఆ రూపం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో దాని ప్రయోజనం ఏమిటో చెప్పుకుంటాం. కానీ అటువంటి స్వామి దగ్గర కూడా మనకి భయం అయితే భయపడక్కర్లేదు. పక్కన ఆయన లక్ష్మీదేవితో సహా ఉన్నాడు. అబ్బాయి నేను అలాగే ఉంటాను కానీ ఆవిడకి చెప్పబోయా అంటాడు ఆయన. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆవిడకి చెబితే ఆవిడ చెప్పేస్తుంది, అనుమానం వెళ్ళి. అంచేది అలాగా భార్య చెబితే భర్త వింటాడు. ఎందుకంటే తగిన సమయం చూసుకుని చెబుతారు కాబట్టి. ఆ సమయం సందర్భం చూసుకుని మాట్లాడడంలోనే కార్యాలు సఫలమవ్వడం విఫలమవ్వడం అనేవి ఉంటాయి. అంచేత కావ్యాన్ని కాంతా సంహితం అన్నారు. అటువంటి కావ్యాల్లో ప్రధానమైనటువంటి నృసింహ పురాణంలో మనం ప్రవేశిస్తూ ఒక్క మాట ఈ క్షేత్రాన్ని గురించి కూడా నాకు చెప్పాలని అనిపిస్తోంది ప్రత్యేకంగా. ఎందుకంటే ఇది సామాన్యంగా క్షేత్రాలన్నీ భక్తుల తపన కారణంగా భగవంతుడు వెలిస్తే ఏర్పడతాయి, లేదు ఋషుల తపస్సు కారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే ఏర్పడతాయి. ఈ క్షేత్రం ప్రత్యేకంగా యాదఋషి, యాదుడు అనేటువంటి ఋషి తపస్సు చేయడం వల్ల యాదగిరి గుట్ట ఏర్పడింది. యాదఋషి యొక్క తపస్సే దీనికి ప్రధానమైనటువంటి కారణం. తెలంగాణ భాషలో కూడా యాది అనేది చాలా గొప్ప మాట. యాదిలో పెట్టుకో, యాదిలో ఉన్నావా అంటారు ఖచ్చితంగా. అంటే జ్ఞాపకం పెట్టుకో అని అర్థం. అందుకని యాది అనేది తెలంగాణ భాషలో చాలా గొప్ప మాట. అలాగే ఇక్కడ ఎప్పుడూ తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతీయులు మర్చిపోలేనటువంటి క్షేత్రం యాదగిరిగుట్ట క్షేత్రం. పైగా విశేషం ఏమిటంటే ఈ క్షేత్ర నామధేయంలో యాదగిరి అన్న మాట తెలంగాణలో 4వ వంతు మగవాళ్ళకి పెట్టుకున్న పేరది. ఏ కులం వాళ్ళైనా ఎవరైనా సరే యాదగిరి అనే పేరు ఉంటుంది ఖచ్చితంగా. ఆడవాళ్లలో కూడా మీరు తెలంగాణలో పని మనుషులను పిలిస్తే సగం మంది పేరు యాదమ్మే, అనుమానం లేదు. సగం మంది పేరు యాదమ్మే. అంతగా స్వామిని తెలంగాణ ప్రజలు వారి జీవితాల్లో లీనం చేసుకున్నారు. ఎప్పుడు భక్తి అంటే అది దూరంగా ఉండి దండం పెట్టడం కాదు, అది గౌరవం. అది అంతకంటే గొప్పగా భగవంతుడిని మనలో లీనం చేసుకోవాలి, మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. మన పిల్లలకి ఆయన పేరు పెట్టాలి. ఏదో కొత్త ఫ్యాషన్ల పేరు మీద వేరు పేర్లు పెట్టడం కాదు. ఇక్కడ ఈ మధ్యన కాస్త తగ్గిపోతున్నాయి. ఆ తెలంగాణ సహజమైన భాషలో ఉండే పేర్లు తగ్గిపోతున్నాయి. ఇక్కడ కూడా అమెరికా ప్రభావం బాగా పడింది, ఆంధ్రాలో పడినట్టు కొత్త పేర్లు వస్తున్నాయి. అది కాదు లెక్క. ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఏమున్నాయో కొండగట్టు ఆంజనేయ స్వామి, మా ఇంట్లో పని మనిషి పేరు అంజమ్మ, ఎందుకంటే ఆంజనేయ స్వామి, అంతకంటే లేదు. అంజయ్య, అంజమ్మ చాలామందికి ఉంటుంది ఆ పేరు. దాంట్లో ఏమవుతుంది, వెంటనే వాళ్ళని పిలిచినప్పుడు మనకి ఆ భగవంతుడు గుర్తొస్తాడు. యాదఋషి తపస్సులో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఎక్కడ గర్భగుడిలో లక్ష్మీనరసింహస్వామి వెలిశాడో అక్కడే కూర్చుని తపస్సు చేశాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసిన ఆ మూలమూర్తి యొక్క వైభవానికి కించిత్తు కూడా తేడా రాకుండా చేశారు. కార్యకర్తలకి అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను, శిల్పులకి అందరికీ కూడా. ఎప్పుడూ దేవాలయాల ప్రభుత్వానికి కూడా ఎప్పుడు దేవాలయాల పునర్నిర్మాణం ఎలా జరగాలంటే, ఎందుకు జరగాలి పునర్నిర్మాణం? భక్తులు ఎక్కువ మంది వస్తారు, సౌకర్యాలు కావాలి, వసతి గదులు ఉండాలి, వేద పాఠశాల ఉండాలి, సంస్కృత పాఠశాల ఉండాలి, అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు వారికి మళ్ళీ వసతులు అన్నీ ఉండాలి. లేకపోతే ఒక సంస్కృతిని నిలబెట్టుకోవడానికి దేవాలయం కానీ ఏదో 10 మంది వచ్చి దండం పెట్టి వెళ్ళిపోవడానికి కాదు. ఇది హిందూ దేవాలయాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక దేవాలయం ఉందంటే అది పల్లెటూళ్ళలో చిన్న ఆలయమైనా 10 కుటుంబాలు బతుకుతాయి, అందులో అనుమానం లేదు. 10 కుటుంబాలు, పైగా 10 కుటుంబాలు 10 వృత్తులకు చెందిన కుటుంబాలు, ఒక బ్రాహ్మణ కుటుంబాలు కాదు. బట్టలు ఉతికేవాళ్ళు, అక్కడ ఊడ్చేవాళ్ళు, క్షవరం చేసేవాళ్ళు, స్వామివారికి మొక్కులు సమర్పించడానికి చేసేవాళ్ళు, ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు, ఎంతమంది ఎన్ని రకాలు బతుకుతారు. ఒక్క పల్లెటూళ్ళలో ఉండే చిన్న దేవాలయం
ఇటువంటి ప్రసిద్ధమైన దేవాలయం ద్వారా కొన్ని వందలు కాదమ్మా, కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో ఆలోచించండి. మన హిందూ దేవాలయంలో దేవుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒరే నేను వెలిసింది ఎందుకంటే నా కోసం కాదురా, నిన్ను బతికించడానికి. నీకేదో 4 డబ్బులు రావాలా వద్దా, పని చేసుకోవాలా వద్దా, ఇక్కడ చేసుకో. దైవ కార్యం చేశారనుకోండి, ఆదాయము వస్తుంది, పవిత్రత, మంచి పని చేస్తున్నాం. 1,00,000 రూపాయలు 10 లక్షలు జీతం తీసుకున్న అధికారి అయినా ఏమంటాడు, దైవసేవ చేస్తున్నాం అంటాడు. 10 లక్షలు తీసుకున్నామని చెప్పరు. అది దైవసేవే. అది 10 రూపాయలు తీసుకున్నవాడు అదే అంటాడు, దైవసేవ అంటాడు. అంటే అనే అవకాశం మనకి దేవాలయంలో వస్తుంది, కానీ బయట ఏ పని చేసినా రాదు కదా. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించి నెలకి 1 కోటి రూపాయలు జీతం తీసుకుని నేను దైవసేవ అనలేదు, అది సాఫ్ట్వేర్ సేవే. ఇక్కడ మాత్రం 10 రూపాయలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకున్న వాళ్ళ వరకు ఏమండి ఏం చేస్తున్నారని దైవసేవ చేస్తున్నామంట. ఆ అవకాశం ఎక్కడి నుంచి వస్తుందండి? అందున యాదర్శి యొక్క గొప్పతనం ఏమిటంటే, నేను పురాణాల్లో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావుడు ఉండడండి ఋషుల్లో కూడా. ఎందుకంటే ఆయనకి నరసింహస్వామి ప్రత్యక్షం కావడానికి ముందు ఆయన చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే హనుమంతుడు ఆయనకి స్వప్నంలో కనిపించి, ఊరికే మామూలుగా వరాలతో సంతృప్తి చెందకు, సంపూర్ణమైన అద్వైత ఆత్మ దర్శనం జరగాలి, అంతవరకు నీ తపస్సు మానకు, నేను నీకు తోడుగా ఉంటాను. స్వామివారు కనిపించి భయపెడతాడు, బతిమాలుతాడు, అయినా మానయ్యకు, ఆయన్ని వదలద్దు అని చెప్పి ఆయనకి తోడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ క్షేత్రపాలకుడు సాక్షాత్ ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. లక్ష్మణుని ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది కపియోధుల ప్రాణాలు సంజీవని పర్వతం ద్వారా కాపాడినటువంటి మహానుభావుడు హనుమంతుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆయనకి నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. ఈ రకంగా